తెలుగు డిజిటల్ ప్రపంచంలో షణ్ముఖ్ జశ్వంత్ అనే పేరు ఒక ప్రభంజనం. ఒక సామాన్య మధ్యతరగతి కుర్రాడు తన డాన్స్ స్టెప్పులతో, అమాయకపు నటనతో మిలియన్ల మంది గుండెల్లో గూడు కట్టుకోవటం వెనుక ఎంతో కష్టం ఉంది. అయితే కీర్తి ఎంత వేగంగా వచ్చిందో వివాదాలు కూడా అంతే వేగంగా అతన్ని చుట్టుముట్టాయి. చీకటి రోజులను దాటుకొని ఇప్పుడు తన జీవితంలో ఒక కొత్త వసంతాన్ని ఆహ్వానిస్తున్నాడు షణ్ముఖ్. తన కలల రాకుమారితో నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు ఒక తీపి కబురు అందించాడు. షణ్ముఖ్ ప్రయాణం ఒక రంగుల కలలా మొదలైంది. వైవా హర్ష వంటి వారితో కలిసి చేసిన కామెడీ వీడియోలు, ఆ తర్వాత వచ్చిన సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వంటి వెబ్ సిరీస్లు అతన్ని ఓవర్ నైట్ స్టార్ను చేశాయి. కుర్రకారు అతడి మేనరిజంను ఫాలో అయ్యేవారు. ఆ సమయంలోనే దీప్తి సునైనతో అతడి ప్రేమాయణం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయింది. వీరిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోలు, ఫోటోషూట్లు చూసి ఈ జంట త్వరలోనే పెళ్లిపిట్టలు ఎక్కుతుందని అందరూ భావించారు. కానీ విధి మరోలా తలచింది. ఎంతో క్రేజ్ ఉన్న సమయంలో షణ్ముఖ్ బిగ్ బాస్ సీజన్ 5లో అడుగుపెట్టాడు. టైటిల్ విన్నర్ అవుతాడని అందరూ ఆశించారు. కానీ ఆ హౌస్ లో సిరి హనుమంత్తో అతడు నడిపిన సాన్నిహిత్యం బయట ఉన్న ప్రేక్షకులకు రుచించలేదు. అప్పటికే దీప్తితో ప్రేమలో ఉన్న షన్ను హౌస్ లో ప్రవర్తించిన తీరుపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. షో నుంచి రన్నర్ అప్ గా బయటకు వచ్చిన షణ్ముఖ్ కు బయట చేదు అనుభవాలు ఎదురయ్యాయి. తన 5 ఏళ్ల ప్రేమ బంధానికి దీప్తి సునైన స్వస్తి పలికింది. ఆ బ్రేకప్ షణ్ముఖ్ ను మానసికంగా ఎంతో కృంగదీసింది. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు అనడానికి షణ్ముఖ్ జీవితమే ఉదాహరణ. ఒకవైపు బ్రేకప్ బాధ, మరోవైపు కెరీర్ పరంగా వస్తున్న విమర్శలు. ఇవి చాలవన్నట్లుగా వ్యక్తిగత జీవితంలో మరిన్ని తుఫానులు ఎదురయ్యాయి. తన ప్రాణ సమానమైన తల్లికి క్యాన్సర్ అని తెలియడం షణ్ముఖ్ ను కుదిపేసింది. ఆ సమయంలోనే డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడం, అరెస్ట్ కావటం వంటి సంఘటనలు అతన్ని డిప్రెషన్ లోకి నెట్టేశాయి. గ్లామర్ ప్రపంచంలో వెలిగిపోయిన ఒక స్టార్ ఒక్కసారిగా పాతాళానికి పడిపోయినట్లు అనిపించింది. ఎంతటి చీకటి తర్వాతనైనా వెలుగు రాక తప్పదు. షణ్ముఖ్ కూడా మెల్లమెల్లగా తనను తాను సరిదిద్దుకోవటం మొదలుపెట్టాడు. ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు. తన పాత స్నేహితులను కలుసుకున్నాడు. ఈ క్రమంలోనే తన జీవితంలోకి వైష్ణవి చోడిశెట్టి ప్రవేశించింది. వైష్ణవి ఒక పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్. గత కొన్ని నెలలుగా షణ్ముఖ్ తన సోషల్ మీడియాలో ఒక అమ్మాయి గురించి హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. కేవలం వి అనే అక్షరాన్ని చూపిస్తూ సస్పెన్స్ మెయింటైన్ చేశాడు. ఆ వి మరెవరో కాదు, వైష్ణవి అని తేలిపోయింది. ఫిబ్రవరి 25న వైజాగ్ లో అత్యంత సన్నిహితుల మధ్య షణ్ముఖ్ వైష్ణవిల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. గోల్డెన్ కలర్ దుస్తుల్లో ఈ జంట మెరిసిపోయింది. తన నిశ్చితార్థం ఫోటోలను షేర్ చేస్తూ దేవుడు ఈ రకంగా ప్లాన్ చేశాడు, అయిపాయా అంటూ తనదైన శైలిలో క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలో షణ్ముఖ్ ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత, చిరునవ్వు చూసి అభిమానులు మురిసిపోతున్నారు. నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావన్నా ఈ సంతోషానికి నువ్వు అర్హుడివి అంటూ నెటిజన్లు కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ తన కెరీర్ ను మళ్లీ గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు. ప్రేమకు నమస్కారం అనే సినిమాతో వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించబోతున్నాడు. వైష్ణవి తోడు దొరకడంతో షణ్ముఖ్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. గతాన్ని ఒక పాఠంగా మార్చుకొని వర్తమానంలో ఆనందంగా గడుపుతూ భవిష్యత్తు కోసం అడుగులు వేస్తున్నాడు. వివాదాలు శాశ్వతం కాదు, వ్యక్తిత్వం పట్టుదల ఉంటే తిరిగి పుంజుకోవచ్చు అని షణ్ముఖ్ నిరూపిస్తున్నాడు. షణ్ముఖ్ వైష్ణవిల బంధం నూరేళ్లు వర్ధిల్లాలని, వారిద్దరి జీవితం సుఖ సంతోషాలతో సాగాలని మనందరం ఆకాంక్షిద్దాం.